ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి రాజేష్ అందిస్తారు. రాజేష్, కేసు ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? ఆ పిల్లలిద్దరిని పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టుగా ప్రస్తుతం చర్చ జరుగుతూ ఉంది. సో అట్ ద సేమ్ టైం వీళ్ళిద్దరు కాకుండా ఇంకెవరైనా ఉన్నారా ఈ కేసులో? రైట్, మరి కాసేపట్లో రాజేష్ని కనెక్ట్ అయ్యి ఇంకా డీటెయిల్స్ తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ఆ విజువల్స్ మీరు చూస్తూ ఉన్నారు. ఫ్రెండ్తో కలిసి తల్లిని దారుణంగా చంపేశాడు ఓ పిల్లాడు. విజయనగరం జిల్లా రాజాం పరిధిలో ఉన్న డోలపేటలో ఈ నెల 4న దారుణ హత్య జరిగింది. దారుణ హత్యకు గురైంది ఓ వివాహిత. 10 రోజుల్లో కేసును ఛేదించారు పోలీసులు. 15 ఏళ్ల కొడుకే తల్లిని చంపినట్లు నిర్ధారణకు వచ్చారు పోలీసులు. ఫ్రెండ్ సాయంతో తల్లిని చంపేసినట్లు నిర్ధారణకు వచ్చారు. డీటెయిల్ ఇన్ఫర్మేషన్ అందించేందుకు రాజేష్ సిద్ధంగా ఉన్నారు. రాజేష్, కేసు ఇన్వెస్టిగేషన్ ఎంతవరకు వచ్చింది? ఈ పిల్లలు ఇద్దరైనా ఇంకా ఎవరైనా ఉన్నారని చెప్పి ఇన్వెస్టిగేషన్ జరుగుతుందా? దాంతోపాటు ఈ కేసుకు సంబంధించి మాట్లాడుకునే సందర్భంలో పిల్లాడి విషయంలో అసలు ఏం జరిగిందని చెప్పి వాళ్ళిద్దరూ ఇన్ఫ్యాక్ట్ పోలీసు అదుపులో ఉన్నారా? ఎస్హెచ్ను ఈ కేసులో ఇప్పటికే పోలీసులు ముమ్మరమైన దర్యాప్తు చేశారు. ఈ కేసును కూడా చాలా చాకచక్యంగా పట్టుకునే పరిస్థితి కనిపించింది. చూస్తూ ఉంటే సుమారుగా 5 టీములుగా ఫామ్ అయ్యి ఆ రోజు హత్య కాబడినప్పటి నుంచి కూడా ఏదైతే స్పందన ఒక చెరువులో ఒక వ్యక్తి జీవిగా పడినప్పటి నుంచి కూడా అసలు ఏం జరిగిందో తెలియని పరిస్థితి. అదే సమయంలో ఇంట్లో ఉన్నటువంటి 15 ఏళ్ల కుర్రవాడు ఇంట్లో లేకపోయేసరికి అసలు అనుమానం కూడా ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడి నుంచే మొదలైంది. పిల్లవాడు అసలు తల్లి చనిపోతే పిల్లవాడు ఏడబోయాడని చెప్పేసి అందరూ కూడా అనుకున్నారు. కానీ ఎవరు కూడా ఊహించలేనటువంటి రీతిలో ఈ రోజు ఆ తల్లి చావుకే ఇప్పుడు చెప్పాలంటే నేను మనం చెప్పుకున్నట్లు కాలయముడుగా మారి కొడుకే కాలయముడుగా మారి తల్లి ప్రాణాలు తీసుకున్నటువంటి పరిస్థితి కూడా కనిపించింది. అదే క్రమంలోనే ఎవరు కూడా పోలీసులు కూడా అందుకు చెక్కినటువంటి విషయం పదే దీన్ని క్షుణ్ణంగా పరిశీలించిన పరిస్థితి కనిపించింది. ఎందుకంటే ఇద్దరు కూడా బాగా నేరస్తులుగానే చెప్పాలి. ఎందుకంటే చెప్తూ ఉంటే ఒకవైపు ఇంటర్మీడియట్ ఫెయిల్ అయిన ఒక అబ్బాయితో ఇతను స్నేహం ఏర్పరచుకున్నారు. ముఖ్యంగా చూసుకుంటే 10th క్లాస్ లో ఉండేటప్పుడు ఆ స్కూల్ బ్యాగ్ లో ఉన్నటువంటి ఏదైతే లవ్ లెటర్ ఉందో ఆ లవ్ లెటర్ కారణంగానే ఇంతటి ఘోరం జరిగినటువంటి పరిస్థితులు కూడా క్షుణ్ణంగా అయితే మనకైతే కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా మనమైతే చూడొచ్చు అక్కడ పోలీసులు కూడా ఒకటే చెప్తా ఉన్నారు, ఇద్దరు కూడా క్రియేషనల్ మైండ్ తో ఉన్నారంటూ కూడా చెప్పుకొచ్చిన పరిస్థితి కనిపిస్తూ ఉన్నాయి. ముఖ్యంగా ఏదైతే ఇంటర్మీడియట్ చదువుతున్న అబ్బాయి ఎవరైతే ఉన్నారో అబ్బాయిని ప్రేరేపించడంతోనే ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసుకుంటే అబ్బాయిని కూడా క్రికెట్ స్టేడియంలో ఫస్ట్ ఆఫ్ ఆల్ కలిసి ఉండే పరిస్థితి కనిపించింది. ఇక ఈ మటర్ కి ఏదైతే మటర్ ప్లాన్ చేస్తున్నారో దీనికి 1 వీక్ బిఫోరే కలిసిన తర్వాత అక్కడి నుంచి ఇదంతా కూడా స్టార్ట్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. అంటే ఆ లెటర్ ఏదైతే ఉందో తల్లికి ఆ లవ్ లెటర్ ఏదైతే దొరికిందో అప్పటి నుంచి కూడా ఇన్స్ట్రక్షన్స్ మొదలు పెట్టడం అయితే ఇంట్లో జరిగాయి. అలా ఉండాలి, ఇలా ఉండాలి, బుద్ధి తల్లి అనేది ఎప్పుడు కూడా పిల్లల యొక్క మంచి కోరుకునే ఉంటారు తల్లిదండ్రులు అనేవాళ్ళు. అలాంటిది తన పిల్లల యొక్క చెడు బుద్ధిలోకి వెళ్లకుండా ఉండాలనే ఆలోచనతో తల్లి మందలిస్తూ కొన్ని బుద్ధి నేర్పుతున్నటువంటి తరుణంలో ఈ పిల్లవాడికి పూర్తిగా అదంతా కూడా పట్టించుకోకుండా నన్ను బంధిస్తున్నారు, నన్ను చేస్తున్నారన్న ఆలోచనలతో బయటకు వచ్చి అక్కడ ఎలా అయినా సరే వీళ్ళపైన కక్ష సాధింపు జరపాలి, ఒక రకమైన చెప్పాలంటే ద్వేషం పెంచుకున్నాడు, కక్ష పెంచుకున్నాడు. ఇంటి దగ్గర ముఖ్యంగా తల్లి పైన మరెన్నో విధాలుగా చెలగాని సరే చంపేయాలని నిర్ణయం కూడా తీసుకున్న పరిస్థితి కనిపించాయి సచిన్ గారు. ఇప్పుడు ప్రస్తుతం చూస్తూ ఉంటే అక్కడ ముఖ్యంగా చూడొచ్చు అక్కడ జరిగినటువంటి అక్కడ పోలీసులు దర్యాప్తులో కానీ చూసుకుంటే ఆ రోజు ఏదైతే అక్కడ మర్డర్ జరిగిన తర్వాత మర్డర్ కూడా ప్రీ ప్లాన్డ్ గా ఒక 1 వీక్ నుంచి జరుగుతూ ఉంది. ప్రతిరోజు మా అమ్మగారు వాళ్ళ అమ్మగారి ఇంటికి కానీ లేదంటే చుట్టుపక్కల ఉన్న వాళ్ళ ఇంటికి కానీ వెళ్తారు. ఏదైతే అక్కడ రాజాంలో ఉన్నటువంటి డోల్పేట గ్రామంలో ఏదైతే జరిగిందో అక్కడ పక్క ఇంటి వాళ్ళకి వెళ్ళి వచ్చినటువంటి తరుణంలో అమ్మగారు వచ్చిన వెంటనే ఖచ్చితంగా ఆ లోపలికి బాత్రూమ్ ఖచ్చితంగా కాల్ కడుక్కోవడానికి వెళ్తారంటూ ఈ పిల్లవాడు ఆ ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ పిల్లవాడితో చెప్పిన పరిస్థితి కనిపించింది. అదే క్రమంలో లోపల కూడా అదే సమయానికి నువ్వు లోపల వెళ్ళి ఇంట్లో ఉన్నటువంటి పదునటువంటి చాకులు ఇక్కడ కిచెన్ లో ఉన్నటువంటి చాకుల్ని వీళ్ళైతే ఉపయోగించిన పరిస్థితి కనిపించాయి. ఆ కిచెన్ లో ఉపయోగించిన చాకుని రెడీగా ఆ పిల్లవాడి చేతిలో పెట్టించి ఇక్కడ ఏదైతే 10th క్లాస్ చదువుతున్నటువంటి ఈ పిల్లవాడు ఎవరైతే ఈ పిల్లవాడిని కూడా తల్లిని చంపాలని దురుద్దేశంతో ముందు నుంచి ఉన్నాడు కాబట్టి ఒక ప్లాన్ గానే కాలు కడుక్కుని వచ్చిన సమయానికి వెళ్ళేసరికి వెంటనే అక్కడ ఉన్నటువంటి ఆ పిల్లవాడు లోపల ఇంటర్మీడియట్ పిల్లవాడు పూర్తిగా ఆ తల్లి యొక్క గొంతుని నిలిమితే ఆ చేతులు విడిపించేసరికి కేకలు కొట్టేసరికి ఏది కూడా లేకపోతే పక్కవారికి కూడా సౌండ్ వినిపించకుండా ఉండాలని టీవీ వాల్యూమ్ కూడా పెంచిన పరిస్థితులు కూడా కనిపించాయంటూ కొంతమంది అయితే చెప్తా ఉన్నారు. పోలీసుల యొక్క విచారణలో కూడా అయితే తేలిందని చెప్తా ఉన్నారు. అయితే ముఖ్యంగా మనం చూసుకుంటే ఒకవైపు టీవీ సౌండ్ బేస్ పెంచి ఎటువంటి కేకలు వేసినా ఎటువంటి శబ్దాలు వచ్చినా బయటికి వినిపించకూడదు అని ఒక ప్లాన్ గా ముందు నుంచే అదంతా కూడా ఒక రకమైన చెప్పాలంటే ఆ అబ్బాయి కూడా చెప్తూ ఫ్రెండ్స్ తో కూడా చెప్తూ